ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా అత్యంత సంచలనం సృష్టించినటువంటి కేసు కోడికత్తి కేసు. ఏం జరుగుతుంది ఈ కేసు అనేటువంటిది కూడా ఎవరికి అర్థం కానటువంటిది సలీం సార్. ఏంటి అసలు ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ కోడికత్తి. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఆ స్టేజ్లో ఉంది. ఏంటి నిజంగా ఈ కేసులో సీను ఇన్నోసెంటా ఆర్ ప్రవోక్డా ఏంటి? ఇద్దరు ఈ కేసు నుంచే దాక్కుతున్నారు. అతన్ని హైడ్ చేస్తున్నాడు, ఇతను హైడ్ అవుతున్నాడు. అంటే ఈ కేసులో సంథింగ్ ఇస్ స్పెషల్ ఉందా లేదా చెప్పండి. విక్టిమ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రాలేదా? విక్టిమ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు. లేదు ఆ పేరు పెడితేనే మనం ట్రయల్ చేస్తాం, లేకుండా అనే ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు తీసుకుపోయి వాళ్ళకి 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయి ఉన్నాడు. హీ లాస్ట్ ఎ మేజర్ షేర్ ఆఫ్ లైఫ్, రైట్? జగన్మోహన్ రెడ్డి జేబు నుంచేనే కలెక్ట్ చేస్తాం. చాలామందికి తెలియదు కోడికత్తి సీన్ కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని దళిత సంఘాలు పనిచేశాయి, ఆర్పిఐ ఏ విధంగా పనిచేసింది ఏంటి అని చెప్పి. సరే, అతను చెప్పిన విధంగానే అటెంప్ట్ మర్డర్ కేసు బనాయిస్తే ఎన్ని రోజులు ఉంటారు సార్? 90 రోజులు. కానీ సీను ఎన్ని రోజులు ఉన్నారు సార్? 5 సంవత్సరాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా అత్యంత సంచలనం సృష్టించినటువంటి కేసు కోడికత్తి కేసు. 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ అటాక్ ఓ ప్రభుత్వం దిగిపోవటానికి, ఓ నూతన ప్రభుత్వం ఏర్పడటానికి నాంది పలికింది. కానీ అప్పటి నుంచి అంటే 6 ఏళ్ల పాటు కోడికత్తి కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి ఈ ప్రశ్నకి బదులు ఉంటుందా, ఉండదా? బదులు దొరికిన తర్వాత ఈ కేసుకి అంతం, ఎండింగ్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటిది మరొక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఈ కేసు పూర్వాపరాల గురించి ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. కోడికత్తి అటాక్ కేసు వాదిస్తున్నటువంటి ప్రముఖ అడ్వకేట్ అబ్దుల్ సలీం గారితో. సార్ నమస్తే. నమస్కారం సార్. వెల్కమ్ టు డైల్ న్యూస్. కోడికత్తి కేసు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరే కళ్ళ ముందు మెదులుతారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి విక్టిమ్ పొజిషన్లో ఉండి, ఇంకొక వ్యక్తి జన్పల్లి సీను అలియాస్ కోడికత్తి సీను అక్యూజ్డ్ పొజిషన్లో ఉండి. అది ఏం జరుగుతుంది ఈ కేసు అనేటువంటిది కూడా ఎవరికి అర్థం కానటువంటిది సలీం సార్. ఏంటి అసలు ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? చాలా మీరే అర్థం చెప్పి అసలు లాస్ట్ టైం 2019లో ఒక ప్రభుత్వం దిగనికి, ఒక ప్రభుత్వం రానికి మైల్స్టోన్గా పనిచేసింది కోడికత్తి. అదైతే $1 మిలియన్ క్వశ్చన్ కాదు, $1 మిలియన్ అవార్డు అన్నమాట. అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ కోడికత్తి. ఈరోజు సీఎం ఉన్నారా లేదా అని ఆయన చేసిన పనులు అవి ఉన్నాయి. కానీ ఆ రోజు 2019లో ఆ గద్ద మీద తెచ్చిపెట్టిన ఏకైక పర్సన్ కోడికత్తి సీను, కోడికత్తి ఘటన, కోడికత్తి కేసు. అదే ఇంకా దాంట్లో అసలు వివరాలు మీరు ఏది అడిగితే కూడా నేను మీకు టైం టు జియోగ్రఫికల్గా, క్రానికల్గా మీకు చెప్తాను. ఆ ప్రజలు కూడా తెలవాలి. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడు అయింది? 25 అక్టోబర్ లా అయింది. 12 గంటల 26 నిమిషాలకి ఈ కేసు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బైహార్డ్ ఉంది ఈ కేసు. ఏ డేట్, ఏ సెకండ్, ఏ ప్రకారం ఏది ఎలా చేయాలి. ఎందుకంటే నాకున్న 100 కేసుల కానీ ఇది ఒక ఏమంటారు మైల్స్టోన్ కేసు ఉంది. అసలు కోడికత్తి సీను అని పేరు వచ్చింది, నాకు కోడికత్తి లాయర్ అనే పేరు కూడా దీనివల్లనే వచ్చింది. యాజ్ యూజువల్గా ఇలాంటి కేసెస్ ఆర్గ్యూ చేయడానికి, తీసుకోవటానికి 2 కైండ్ ఆఫ్ పీపుల్ ముందుకు వస్తారు. ఒకటి పబ్లిసిటీ కోరుకొని విపరీతంగా జనాలకి తెలియాలి అనేటువంటి వ్యక్తులు. రెండవది అక్యూజ్డ్ తరపున ఎవరు ఉంటారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నేనుంటానని ముందుకు వచ్చే వ్యక్తి. నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో యూ బిలాంగ్ టు ద సెకండ్ కేటగిరీ. మీరు పబ్లిసిటీకి దూరంగా ఉన్నారు ఇంతకాలం, పబ్లిసిటీకి అసలు ఏమాత్రం దగ్గరగా లేరు. ఎందుకని ఈ కేసు టేకప్ చేయాల్సి వచ్చింది? నాకు నా ఫ్యామిలీ బోధిన అంటే నా ఫస్ట్ టీచర్ ఇస్ మై మదర్. నా మదర్ చెప్పింది, ఎవరైనా ఇన్నోసెంట్గా ఉంటే అతనికి నువ్వు నిలబడాలి. ఎదురుగా ఎంత పెద్ద మనిషి ఉంటే కూడా అతనికి ధైర్యంగా నువ్వు జవాబు ఇచ్చేసి అతన్ని సేవ్ చేయాలి అని ఆ రోజు నాకు బోధించారు. సో అదే నాకు ఇన్స్పిరేషన్ ఉంది. మై మదర్ వర్డ్స్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇన్నోసెంట్ పీపుల్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ విక్టిమ్ పీపుల్, I have to fight for
డౌన్ టౌన్ పీపుల్. సో ఆ రోజు నుంచి ఈ రోజు ఆ మాటకి నేను మా దగ్గరికి గౌరవం ఇచ్చేసి ఈ కేసు నేను వాదించాను. అది దాని తప్ప ఇంకా ఏం లేదు ఈ కేసులో. ప్రతి అడ్వకేట్ కూడా తన దగ్గరకు లీగల్ అసిస్టెన్స్ కోసం వచ్చేటువంటి క్లయింట్ ఇన్నోసెంట్ అని అనుకుంటాడు. Yes. ఇన్నోసెంట్గా నమ్మాలి కూడా, ఎందుకంటే ఓతులో అదే ఉంటుంది. అవును. అలా అయితేనే చేయగలం. బై క్రాసింగ్ లిమిట్స్ అని నేను చెప్పను, కానీ సలీం భాయ్ ఏంటి నిజంగా ఈ కేసులో సీను ఇన్నోసెంటా ఆర్ ప్రవోక్డా ఏంటి? లేదు, ఈజ్ 100% ఇన్నోసెంట్ ఉంటాడు. నేను మీరు ఇన్నోసెంటా నాన్ ఇన్నోసెంటా ఎవ్రీ మ్యాటర్ విల్ బి కమ్ ఆఫ్టర్ ద ట్రయల్ ఆఫ్ ద కోర్ట్, బిఫోర్ అలిగేషన్స్ అగేన్స్ట్ హిమ్. అవును కదా, మనం ఒక ట్రయల్ చేసాం. ట్రయల్లో ఫస్ట్ డిఫాక్టో కంప్లైంట్ ఎవరు ఉన్నాడు? దినేష్ కుమార్, కమాండెంట్ ఆఫ్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 4:30కి ఇచ్చాడు, 4:30 ఇచ్చాడు. ఇన్సిడెంట్ ఎప్పుడైంది? 12 గంటలకు 26 నిమిషాలకు అయింది. అంటే అట్లీస్ట్ 4 hours 4 minutes తర్వాత కంప్లైంట్ రాశారు. కంప్లైంట్లో కత్తి విషయం లేదు, కోడి కత్తి విషయమే లేదు. ఓకే, అంటే మీరు ఎలా నమ్ముతారు కోడి కత్తితో అఫెన్స్ చేశారని? అవును, ఉంటే ముందే రాయాలి కదా. ముందే రాయాలి కదా. ఆ, అదే. సో లూప్ హోల్స్ ఎలా ఉన్నాయండి దీంట్లో? ఆయన రాశాడు స్మాల్ నైఫ్ అని, కానీ కోడి కత్తి అని మెన్షన్ చేయలేదు. ఓకే, ఒకటి మనం డిఫాక్టో కంప్లైంట్ అంటే ఎవరు ఉన్నారు? దినేష్ కుమార్, అసిస్టెంట్ కమాండర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఆయనకి నేను 5 questions అడిగాను. 5 questions కదా, ఎక్కువ అడగలేను. ఆయనకు ఒకటే క్వశ్చన్ అడిగాను. ఫస్ట్, ఈ కత్తి ఎవరున్నాడు? అక్యూజ్డ్ నెంబర్ 1 యూజ్ చేసేలాగా నువ్వు చూసావా? కంప్లైంట్ డిఫాక్టో కంప్లైంట్ ఆ వర్త్ ఉండాలి కదా కంప్లైంట్ మీద. ఎగ్జాక్ట్లీ. అవును కదా. ఈ వాజ్ ఐ విట్నెస్, ఐఎమ్ నాట్ ఐ విట్నెస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సర్లే ఈ కత్తి నువ్వు జనపల్లి శ్రీనివాసరావు చేత్తో తీసుకున్నావా అక్యూజ్ నెంబర్ 1తో? నో, ఐ నెవర్ టుక్ ద నైఫ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. ఓకే రే, విక్టిమ్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి చేత్తో తీసుకున్నావా? తీసుకోలేదు సార్. సర్లే అతను పిఏ కేఎన్ఆర్ చేత్తో తీసుకున్నావా? సార్ తీసుకోలేదు. సరే ఎవరి చేత్తో తీసుకున్నావా అని అడిగాను. ఆయన అన్నాడు అప్పుడు బొత్స మేనల్లుడు ఎవరు ఉన్నాడు, చల్లా సీను, మధ్య సీను, అతని చేత్తో 2:30కి తీసుకున్నాను. ఓకే, ఆ సీను బొత్స మేనల్లుడు మధ్య సీన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ నైఫ్ని. ఓకే, అప్పుడు వరకు అతనికి తెలిసే తెలియదు అసలు. ఈవెన్ దో 2:30కి ఆయన ఆ కోడికత్తి ఇచ్చిన తర్వాత కూడా డిఫాక్టో కంప్లైంట్ అంటే ఎవరు ఉన్నారు, డిఫాక్టో కంప్లైంట్ రిపోర్ట్లో కూడా ఆయన కోడికత్తి అని రాయలేదు. సో ఇది ఆయన 12 గంటలకు ఇది 26 నిమిషాలకు అఫెన్స్ అయింది. 1 గంటలకి ఆయన వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఇంజురీ కూడా 0.5 సెంటీమీటర్ ఉంది. 0.5 మీరు అర్థం చేసుకుంటాం. సో ఆ ఇంజురీ ఆయన కేర్లెస్ చేశారు, ఏదో డ్రెస్సింగ్ అయింది ఎక్కడ, ఆ రిపోర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆయన షర్ట్ చేంజ్ చేసి వైట్ షర్ట్ ఉంది. నో సూచర్స్ ఎట్ ఆల్, అసలు నథింగ్, అసలు నో స్టిచెస్ అండ్ నో సూచర్స్ ఎట్ ఆల్. అసలు దట్ అఫెన్స్, దట్ ఇంజురీ నాట్ అమౌంట్ టు కాల్ దట్ 307 అటెంప్ట్ టు మర్డర్లో అసలు మెయింటైనబులే కాదు అది. అవునా? ఎలా అయితే చెప్పండి. కానీ కోడికత్తితో బాగా షార్పెండ్గా తెగిపోయింది, చాలా డీప్గా తెగింది, సిటీ న్యూరో హాస్పిటల్లో స్టిచెస్ వేశారని చెప్పి మీడియా మొత్తం కోడే కూర్చుంది. అదే కదా, ఆ మీడియాలో వచ్చిందే మీడియా ట్రయల్ అయింది, కానీ దీంట్లో రియల్ ట్రయల్ ఎప్పుడు ఎవరు ఫేస్ చేశారు చెప్పండి. ఆ ఫస్ట్ డిఫాక్టో కంప్లైంట్ అది కూడా మనం కోర్టులో ఒత్తిడి పెట్టి ఆయన కోసం 8th బెయిల్ వేసింది. 8th బెయిల్ డిస్మిస్ అయితే కోర్టుకి ఒకటే అడిగాను, మీరు బెయిల్ ఇస్తారా లేకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి పిలుస్తారా? అప్పుడు అన్నారు సార్, ఓపెన్ కోర్టులో ఆయన అన్నారు, ఐ అప్రిషియేట్ యువర్ ఆర్గ్యుమెంట్ సలీం, బట్ ఐ డిస్మిస్ బెయిల్, ఐ కాల్ జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డికి కాల్ చేయాలంటే ఆ కాల్ డాటాలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేయలేదు. ఎన్ఐ వాళ్ళు డబుల్ స్టాండర్డ్ ప్లే చేశారు. అదేంటి మరి? అదే కదా సార్, నేను సలీం మీరు సలీం భాయ్ ఎంత హీమ్యాన్ ఉండన్నా, హర్కులస్ ఉండన్నా, నాకు సైకిల్ ఇస్తే అమెరికా వెళ్తానా చెప్పండి? కెనాట్ బి పాసిబుల్ కదా. నాట్ పాసిబుల్ కదా. మనం ఫ్లైట్ ఎక్కాల్సిందే, ఎక్కాల్సిందే కదా. ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్గా ఈ కేసుకి డీల్ చేస్తున్నాను. ఎన్ఐ అయితే ఒక వ్యవస్థ సంస్థ, పవర్ఫుల్. అసలు ఇండియాలో అసలు అంత పవర్ఫుల్ సంస్థ అసలు ఎవరు లేదు. వాళ్ళు అతన్ని సైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. మరి జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ మైటీ పర్సన్ ఆఫ్ ద ఎస్టేట్. అవునా కదా? అవును. ఇద్దరు ఈ కేసు నుంచే దాక్కుతున్నారు. అతన్ని హైడ్ చేస్తున్నాడు, ఇతను హైడ్ అవుతున్నాడు. అంటే ఈ కేసులో సంథింగ్ ఇస్ స్పెషల్ ఉందా లేదా చెప్పండి, మీరే చెప్పండి నాకు. ఎగ్జాక్ట్లీ 6 years నుంచి ఈ కేసు రన్ అవుతుంది సలీం సార్.
ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా విక్టిమ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రాలేదా? రాలేదు. ఎందుకని? ఎందుకంటే అదే చెప్తాను కదా, ఎన్ఐఏ చేసింది జిమ్మికి ఏముంది, విక్టిమ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు. లేదు ఆ పేరు పెడితేనే మనం ట్రయల్ చేస్తాం, లేకుండా అనే ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు తీసుకుపోయి వాళ్ళకి సమన్స్ ఇచ్చింది. ఏది ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డికి రా అని. అప్పుడు కేఎన్ఆర్ ఆయన పిఓ ఆయన సైన్ చేసి ఆయన వచ్చాడు. కేఎన్ఆర్ నువ్వు LW3 అంతే, నువ్వు LW3 ఎప్పుడు రావాలి, LW2 అయితే నువ్వు రావాలి. 2ని బైపాస్ చేసి 3 చేసే సలీం క్యారెక్టర్ లేదు. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనపల్లి శ్రీనివాసరావు అయినా ఇద్దరు పార్టీ ఆఫ్ ద కోర్ట్. దే హ్యావ్ టు అటెండ్, దే మస్ట్ అటెండ్. ముద్దాయి అక్కడ ఉంటాడు, ముద్దాయి బోన్లా, విక్టిమ్ బోన్లా, మీరు విక్టిమ్ బోన్లా ఉండాలా, మన రోల్ ఏముంది మనం ప్లే చేయాలి ఇక్కడ. అది సో జగన్మోహన్ రెడ్డి ప్లే టాక్టిక్స్. ఆయన ఫస్ట్ ప్లే ఏం చేశారు, నేను పోలీస్కి వాంగ్మూలం ఇయ్యను, నేను పోలీస్కి నేను ఇది చేయను, ఏమంటారు నమ్మను, నాకు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కావాలా అని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత మరి అదే పర్సన్ ఇదే ఎన్ఐఏ సమస్య ఇచ్చిన తర్వాత నాకు ఎన్ఐఏ మీద నమ్మకం లేదు, వాడు తుడ్చూసి పుస్పుసు ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో పకోడిగాన్ని పెట్టేసి ఈ ట్రయల్ని నన్ను పిలుస్తున్నారు, అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతనికి ఎందుకు మీరు దీనిలో ఇంప్లీట్ చేయలేదు, అదే హర్షవర్ధన్ చౌదరి ఎవరు ఉన్నాడు అతనికి ఇంప్లీట్ చేయలేదని అదే ఆయన ఒక పిటిషన్ వేసి దాని మీద వాదన ప్రతివాదన ఎన్ఐఏ కోర్టులో చేసి డిలే టాక్టిక్స్ పే చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి హిస్టరీ, ఇది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెటప్, ఇది జగన్మోహన్ రెడ్డి జిమిక్ విత్ దిస్ కేస్. నేను మీకు ఈ రోజు రివీల్ చేస్తున్నాను. ఎప్పటికైనా కూడా సరే, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు రాలేదు సార్. మన డిమాండ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు కమ్ టు ద కోర్ట్ Yes. అండ్ వెదర్ హీ హ్యాస్ టు సే తను ఏం చెప్పాలనుకున్నా చెప్పాలి. ఆయన ఏ వాంగ్మూలం ఇచ్చారు 161 స్టేట్మెంట్లో ఆయన ఏం వాంగ్మూలం ఇచ్చారు అదే వాంగ్మూలంకి మనం క్రాస్ చేస్తాం. మీరు ఇలా చెప్పారా చెప్పలేదా అండి, ఎస్ ఆర్ నో, అంతే కదా, ట్రూ ఆర్ నాట్ ట్రూ. వస్తారా? రావాలి. నా ఫస్ట్ నుంచే కండిషన్ అదే ఉంది కదా, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. అదే రావాలి జగన్, కావాలి జగన్ కాదు, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. అదే నమ్మకం, అదే ఈ కేసు భవిష్యత్తు. ఎంటైర్ తెలుగు స్టేట్స్ పీపుల్ ఆర్ లిటరల్లీ వెయిటింగ్ దాట్. వస్తారా? వచ్చే పాజిబుల్ ఉందా? కెన్ ఇట్ బి? జగన్ రావాలి. జగన్ రాకుంటే కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జగన్ ఒకవేళ రాకుంటే 228 IPC కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. ఎస్, ఈ జగన్మోహన్ రెడ్డి కింద కోర్టుకి రాలేదనుకోండి, ఓకే, మనం వారెంట్ కూడా ఆయన మీద రైజ్ చేద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి కెన్ అరెస్ట్ ది కామన్ మ్యాన్. The magistrate have the power to issue the warrant for the Jagannath Reddy. Exactly. Everyone, of course, Jagannath Reddy బయట ex-CM ఎమ్మెల్యే అయ్యి కానీ everyone is equal before law. Yes, this is the we the people of India, first line of the constitution of India. మనం అందరం ఒకటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు. అప్పుడే గురుజాడ అప్పారావు గారు బ్రిటిష్ కాలంలో చెప్పారు, ఇప్పుడైతే ఇండిపెండెంట్ ఇండియాలో సలీం భాయ్ ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, సుబ్బరాజు ఉన్నారు, అవునా కదా, ఇంకా ఎంత పవర్ఫుల్ గా ఉంటాం మనం, అవునా కదా. అప్పుడైతే బ్రిటిష్ కాలం అంటే ఎమర్జెన్సీ లాగా ఉండే, ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు కదా, మనం చెప్పింది ఇది ఉంది కదా. కానీ మన కాన్స్టిట్యూషన్ లిమిట్స్ లా చెప్తున్నాం. మరి పోసాని రాజా ఐ లవ్ యూ రాజా లాగా చెప్పటం లేదు. మన ఏముంది విధి విధానము అలా మనం మాట్లాడదు, అవునా కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్ ఆఫ్ ద స్టేట్, మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, అవునా కదా. ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ ద కేసు. సో ఆయన ఆ విధి విధానంలో రావాలి. జగన్మోహన్ రెడ్డి ఈ విధి విధానంలో ఆయన వచ్చేసి ఆయన వాంగ్మూలం ఇచ్చి వెళ్తే మనకి ఏముంది, ఈ కేసులో ప్రతి కేసుకి ఒక విధి విధానంలో మనం మూవ్ ఆన్ అవుతాము. సేమ్ ఈ కేసులో కూడా మూవ్ ఆన్ అవుతుంది. దీంట్లో విక్టిమ్ ఎవరున్న జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఉన్నాడు. సో దట్స్ వై దీనితో హైప్ వచ్చింది. దాని తప్ప ఈ కేసులో నా విధి విచారణలో కూడా అంతే ఉంది, జ్యుడిషియల్ ఆఫీసర్ విధి విధానంలో కూడా అది ఉంది అంతే. ఇంకా కానీ దీంట్లో చేసే జగన్మోహన్ రెడ్డి తప్పు పనులు ఇవే ఉన్నాయి. కోర్టుకి రాకుండా డిలే టాక్టిక్స్ ప్లే చేయాలి. బిఫోర్ ఎలక్షన్స్ గుల్కరాయి ఒక ఇష్యూ ఆయన రైజ్ చేశారు. ఫార్చునేట్లీ దానికి కూడా నేనే డీల్ చేశాను. అది కూడా ఒక ఇన్స్పిరేషనే. ఎందుకంటే మా ఆంధ్రప్రభలో ఒక విలేకరు ఉంటాడు, ఆయన ఫోన్ చేసి, లేదన్నా మీ అంత సత్తా ఉన్న లాయర్ ఎవరు లేరు మన ఏపీలో, నువ్వే మంచి మొగుడు, రా అన్న అని ఫోన్ చేస్తే ఆయన వచ్చి నన్ను ఇది చేసి మరి అప్పుడే నేను వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను. ఫ్యామిలీతో మాట్లాడి అప్పుడు కూడా మీడియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు అడిగారు నాకు, సార్ కోడికత్తి
గుల్కరాల ఏం తేడా ఉంటాయి అప్పుడు కూడా అదే అన్నాను, అది బాహుబలి 1 ఇది బాహుబలి 2, దానికి దీనిలో ఏం తేడా ఉండవు. జగన్మోహన్ రెడ్డికి బిఫోర్ ఎలక్షన్ ఇలా టాక్టిక్ చేసే అలవాటు. ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఇన్నోసెంట్గా ఉంటారు, వాళ్ళని నమ్మించేసి మోసం చేసి లబ్ధి పొందాలి విధి ఉందని జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి బండారం పెట్టే విధి విధానంలో నేను ఉంటానని క్లియర్ కట్ నేను అప్పుడు నా స్టేట్మెంట్ ఇచ్చాను. ఈరోజు కూడా నాకు అది ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరు పెద్ద కాదు, నాకు ఎవరు నరేంద్ర మోదీ పెద్ద కాదు. ఈ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫస్ట్. వీ లవ్ ద అవర్ పీపుల్, వీ లవ్ ద అవర్ స్టేట్, వీ లవ్ ద అవర్ కాన్స్టిట్యూషన్, వీ లవ్ ద అవర్ లా. అవునా కదా? ఐ డూ నాట్ లవ్ ద వైసీపీ, ఐ డూ నాట్ లవ్ ద టీడీపీ, ఐ లవ్ ఐపీసీ. దిస్ ఇస్ మై రూల్ ఆఫ్ లా. సో మా రిలీజన్, నా కాన్స్టిట్యూషన్, నా ఊపిరి, నా ఎవ్రీథింగ్ ఇస్ ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి. అవునా కదా? నా దేవాలయమే కోర్టు. ఎగ్జాక్ట్లీ. అది ప్రీ అజంప్షనో లేకపోతే ఒక కంక్లూజన్కి తీసుకొస్తున్నాను అనుకోకుండా సలీం భాయ్, ఎవ్రీ వన్స్ క్వశ్చన్, ఎస్ ఇలా అడగటం కరెక్ట్ కాదు, సమాధానం చెప్పడం అంతకన్నా సాధ్యం కాదని తెలిసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఉన్న ఒక బ్లాక్ని ఫిల్ చేయడానికి అడుగుతున్నాను. ఏం జరగబోతుంది ఈ కేసులో, ఏం జరుగుతుంది? లేదు, రూల్ ఆఫ్ లా ప్రకారం జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఆ స్టేజ్లో ఉంది. ఎందుకంటే డిఫాక్టో కంప్లైంట్ అంటే LW1 అంటే లైవ్ విట్నెస్, పోలీస్ విట్నెస్ ఎవరు ఉన్నారు, ఆయన వచ్చి ఆయన వాంగ్మూలం ఇచ్చి ఆయన వెళ్ళారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన వాంగ్మూలం ఇచ్చి వెళ్ళిపోతే దాని తర్వాత 40 వాంగ్మూలమ్స్ ఉన్నాయి, దాంట్లో మనం పిలుస్తాం ఎవరెవరు ఉన్నా పిలిచేసి, ఈ బాబు ఈరోజు జాబ్లెస్ ఉన్నాడు, ప్రతి సండే ఆయన వెళ్ళి సైన్ చేయాలి. అవునా కదా? ద ఫ్యామిలీ ఆల్సో బిలాంగ్స్ టు చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు పనికి ఆహార పథకం, కరువు పని, ఉపాధి పని, దాని మీద డిపెండ్ ఉన్నారు. అవునా? ఎర్నింగ్ హ్యాండ్, ఈ లూస్ హిస్ జాబ్. ఇప్పుడు ఎవరు అతనికి జాబ్ ఇయ్యరు. అవునా కదా? ప్రతి సండే ఆయన వెళ్ళాలి. సో ఈ సిచ్యువేషన్లో ఉన్న ఈ కూటమి గవర్నమెంట్ ఆయనకు ఆర్థిక సాయం చేయాలని నా మనవి ఉంది. వయా మీడియా కూడా నేను మీకు నా హమ్మలి రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను నా ద్వారా నేను తెలుపుతున్నాను. ఆ ఫ్యామిలీకి మీతో అప్లిఫ్ట్ చేయండి. అప్లిఫ్ట్ చేస్తే ఈజ్ ద ఎస్టేట్ అసెట్. అవునా కదా? నేను ఈ కేసులో మీరు అన్నారు పబ్లిసిటీ, మీలాగానే ఒక విలేకరు నాకు అడిగాడు, గట్టిగా అడిగితే నేను కూడా సమాధానం గట్టిగా వేస్తాను. అవునా కదా? ఎంత గొగులిగా బాగా వేస్తుంది కదా, దాన్ని మనం ఇది చేయాలి. ఆయన అన్నాడు, మీకు ఏదో పబ్లిసిటీ కావాలా, అది కావాలా, మీ ఫ్లైట్లో తిరుగుతున్నారు, కార్లో తిరుగుతున్నారు అంటే, లేదు, ఐఎమ్ ఎర్నింగ్ పర్సన్, మంచి ప్రాక్టీస్ ఉంది. కానీ ఈ కేసులో ఫస్ట్ ప్రైమ్ కన్సర్న్ ఏముందంటే ఇతని లైఫ్ని సేవ్ చేశాను నేను. అవును. అసలు బెయిల్ రాదని ఎట్టి పరిస్థితులు అనుకున్నాం చాలామంది, బెయిల్ రావడం కష్టం అనుకున్నారు. బట్ ద బెయిల్ హ్యాస్ కెన్. చాలా కష్టపడి తీసుకొచ్చాం, బెయిల్ వచ్చింది. బెయిల్ ఈ కేసు టేకప్ చేసిన తర్వాత హుక్ బ్యాక్స్ ఏం లేవా? ఎవరు బెదిరించే ప్రయత్నం కానీ, ఎవరైనా ప్రలోభ పెట్టే ప్రయత్నం కానీ, ఎందుకు సలీం భాయ్ మనకి ఇదంతా అవసరం అని చెప్పి హుక్ బ్యాక్స్ లేవా? లేదు, ఇది చెప్పండి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు గ్రోయింగ్ ఏమైనా మౌనంగా మనం దీన్ని ఇది చేసాం, దాన్ని ఇదిగా పట్టించుకుంటే మనం డిస్టర్బ్ అయిపోతాం. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ లా. మై ఎవ్రీ సిచ్యువేషన్కి హ్యాండిల్ చేయాలి, మై ఓన్ స్టైల్, అది నా ఇది ఉండాలి. ఇప్పుడు నేను హీరో అంటే ఎలా ఉండాలి కదా, అన్ని చిన్న దానికి సైడ్ బైట్ చేసి నేను ఇది చేయాలి. రైట్. ఐ కంక్లూడ్ విత్ వన్ క్వశ్చన్ విత్ యూ సలీం భాయ్. 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయి ఉన్నాడు. హీ లాస్ట్ a major share of life, right? Yes, 100%. And by the same way financial loss బాగా నష్టపోయాడు, సైకలాజికల్గా నష్టపోయాడు. ఏంటి రేపు కోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ తనకి గనక ఉంటే, లేకపోతే ఇంకేదన్నా ఉంటే, కుడ్ హీ గెట్ ఎనీ బెనిఫిట్స్? 100%. రూల్ ఆఫ్ లాలా ఏముందంటే హీ లూస్ ఈస్ 5 years. 5 yearsలో 24 hours ఉంటుంది. అవునా కదా? అవును. 24 ఆయన పని చేసేటప్పుడు 20,000 శాలరీ ఉంటాయి. డిఏ కలిపేసి ఒక 25,000 అయినా చేశారు అనుకో, 5 years క్యాల్కులేషన్ చేస్తారు 3 times. అంటే 8 గంటలు పని చేస్తారు కదా, జైల్లో ఉంటే టూ షేడ్ పనిష్మెంటే కదా. 3 times మినిమం కన్సిడర్ చేస్తారు, మ్యాక్సిమం 10 times చేస్తారు. చేసి జగన్మోహన్ రెడ్డి జేబు నుంచేనే కలెక్ట్ చేస్తాం మనం, లేకుంటే ఎన్ఐఏ జేబు నుంచేనా. ఎస్, దానికి సలీం భాయ్ సిద్ధంగా ఉన్నాడు. ఇస్తే ఆ డబ్బులు ఎన్ఐఏ పాకెట్ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే ఫాల్స్ అలిగేషన్. ఎన్ఐఏకి కూడా ఇప్పుడు సింపుల్ ఇంజురీకి ఎన్ఐఏకి ఎంట్రీ లేదు, పెనల్ కోర్టే లేదు. 3A అంటే దర్ ఈస్ అ గ్రేవియస్ హర్ట్. గ్రేవియస్ హర్ట్లో కూడా 7 type ఆఫ్ ద ఇంజురీ రావాలి. ఫస్ట్ డిస్ఫిగర్ ఆఫ్ ద ఫేస్, డ్యామేజ్ అవుట్ ఆఫ్ టీత్, డ్యామేజ్ ఆఫ్ ద ఐ, కంప్లీట్ డ్యామేజ్ ఆఫ్ ద నోస్, ఎయిర్ డ్రమ్ డ్యామేజ్ అవ్వాలి.
లేకుంటే ఇది ఉంది కదా డిస్ఫిగర్ ఆఫ్ ఫేస్ వచ్చేసింది, మరి ఈ బోన్స్ డ్యామేజ్ అవ్వాలి. అట్లీస్ట్ విక్టిమ్ ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి 21 days హాస్పిటల్లో ఉండాలి. ఓకే. అప్పుడే వాళ్ళకు పీనల్ కోడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్లేన్లో ఎక్కి అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ సైరెడ్డి అంబులెన్స్ తీసుకొచ్చాడు ఆయనకి. అంబులెన్స్లు ఎక్కకుండా ఇంటికి వెళ్తున్నాడు. అరే నువ్వు ఇంటికి ఎందుకు వెళ్తావురా, ఇక్కడ రా, ఇది పెద్ద డ్రామా ఉంది అని ముందు ప్రిపేర్డ్ డ్రామాకి తీసుకొచ్చి సిటీ న్యూరో సెంటర్ సిటీ న్యూరో సెంటర్ తీసుకెళ్ళి ఇదంతా ఆస్కార్ అవార్డు విన్నింగ్ డ్రామా చేసి ఇది అప్పుడు ఎలక్షన్లో అలా బింపొందారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు కేర్లెస్, ఆ కేసుకి వారు కేర్ తీసుకోలేదు. దే లూజ్ దే పవర్, దే బికేమ్ పవర్, అంతే, ఇంకా ఏం లేదు. ఎవరైనా కేర్లెస్ ఉంటారంటే దేర్ ఆర్ లూజర్, ఎవరు కాన్షియస్ ఉన్నారు దేర్ ఆర్ విన్నర్. దీంట్లో ఇంతే. అప్పుడు వైసీపీ కాన్షియస్గా ఉంది, కాన్షియస్ ప్లే చేసింది, కాన్షియస్ అన్ని టాక్టిక్స్ ప్లే చేసింది, వాళ్ళు విన్నర్ అయ్యారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కేర్లెస్గా ఉంది, అయితే లూజర్ అయ్యారు. ఇప్పుడు కూడా కేర్లెస్గా ఉండాలని నేను నమ్ముతున్నాను. మీకు వాయా మీడియా నేను మీకు గట్టిగా నేను నా వాదన మీకు వాదిస్తున్నాను. రైట్. లీగల్ అసిస్టెన్స్ మీరు అందిస్తున్నారు, ఇక ముందు కూడా నేను ఉంటానని చెప్తున్నారు. సీనుకి సైకలాజికల్గా అండ్ బై ద సేమ్ వే పొలిటికల్గా కూడా ఒక హ్యాండ్గా ఉంటున్నటువంటిది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సెక్రటరీ మనకు బాబీ ఉన్నారు. బాబీతో మాట్లాడు. బాబీ, చాలామందికి తెలియదు కోడికత్తి సీన్ కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని దళిత సంఘాలు పనిచేశాయి, ఆర్పిఐ ఏ విధంగా పనిచేసింది ఏంటి అని చెప్పి. ఎందుకు మీరు సీనుకి ఎందుకు అండగా నిలవాలనుకున్నారు, ఎందుకు ఇప్పటికీ కూడా మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు? ఈ దేశంలో ప్రధానంగా ఎక్కువగా నష్టపోతున్నటువంటి జాతులు ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ దళిత, ఆదివాసీలు, ముస్లింలు, అదేవిధంగా బీసీ క్రైస్తవులు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక బలహీనుడి పట్ల బలంగా చట్టం పనిచేస్తుంది, బలవంతుడి పట్ల బలహీనంగా పనిచేస్తుంది. శ్రీను విషయంలో జరిగింది అదే. ఇతను సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా బలహీనుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బలవంతుడు, ఆర్థికంగా, సామాజికంగా కూడా. ఆ రెండు కూడా అతనికి బలంగా ఇతని మీద పనిచేసి ఇతన్ని మామూలుగా ఒక వ్యక్తి సరే అతను చెప్పిన విధంగానే అటెంప్ట్ టు మర్డర్ కేసు బనాయిస్తే ఎన్ని రోజులు ఉంటారు సార్? 90 రోజులు, లేదంటే ఇంకొక 180 రోజులు ఉంటారు. కానీ సీను ఎన్ని రోజులు ఉన్నారు సార్? సుమారుగా 5 సంవత్సరాలు ఉన్నాడు, దాదాపు 5 ఏళ్ళు ఉన్నాడు. అంటే తన బలం అంతా కూడా ఇక్కడ ఉపయోగించలేడు. సీను విషయంలో ఉపయోగించి తన జీవితాన్ని ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఇతనికి ఏం లేదు, 0. 5 సంవత్సరాలు తన యొక్క జీవితం కోల్పోయాడు. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం రాదు, పోనీ ఏదైనా బిజినెస్ చేద్దామన్నా కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అందుకని నేను ఒక్కడనే కాదు, చాలా దళిత సంఘాలు పనిచేశాయి. మా పార్టీయే కాదు, ఇప్పుడు హర్ష్ కుమార్ గారు, మహాసేన్ రాజేష్ గారు, అలా కొంతమంది పనిచేశారు. ఐ హ్యావ్ ఎ సీరియస్ అబ్జెక్షన్ ఇక్కడ ఉంది. నాకు ఒకటి మీరు క్లారిఫై చేయాలి. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేస్తే, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి మీద నేరారోపణ ఉంటే, ఆ వ్యక్తి దళితుడో, బహుజనుడో, మైనార్టీయో అయితే దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం అంతా కూడా ఏకమై ఆ వ్యక్తికి మద్దతుగా నిలబడుతున్నాయి. ఏంటి కొత్తగా కులం కోణము, మతం కోణము, మైనార్టీల కోణము తీసుకొస్తున్నట్లుగా ఏం అనిపించడం లేదా? మీరు ఆ విమర్శను కూడా ఎదుర్కొంటున్నారు కదా బయట కూడా. అంటే ఒకటి సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం ద్వారా మన హక్కులు ఇచ్చారు. ఆ హక్కులు చట్టం పరంగా జరిగినప్పుడు మనం ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే, మనకున్నది పోరాటమే శరణ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఈ దేశానికి శరణ్యం. ఆయన యొక్క ఐడియాలజీ, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన చేసినటువంటి సంస్కరణలు మాత్రమే భారతదేశంలో బీజేపీ పాలిస్తుందంటుంది మన భారతదేశాన్ని. కానీ ఆ పరిపాలన చేసే విధానాన్ని నేర్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మీరు ఇలా పరిపాలన చేయాలని రాజ్యాంగంలో రాశాడు. అక్కడ మన హక్కులు కోల్పోతున్నప్పుడు ఏం చేస్తాం సార్? అన్ని సంఘాలు రావాలి, అన్ని యొక్క అందరినీ మేము కలుపుకుని అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. అంటే పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, ప్రధానంగా పనిచేసేటువంటి వ్యవస్థల్ని
వీళ్ళు కుల మతాలతో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ విమర్శ కూడా ఉంది మీ మీద. అట్లా ఏం అనిపించదా అప్పుడు? ఒకటి సార్, చట్టం సరిగ్గా పనిచేస్తే బాబీ అనేవాడు రావాల్సిన రోడ్డు మీదకి. నేను స్టార్టింగ్లో చెప్పా, ఇతను బలహీనుడు కాబట్టే బలంగా పనిచేసింది ఇతని మీద. ఇతని శక్తి తట్టుకోలేకపోయాడు, ఆ బలాన్ని అదిమితే తను తట్టుకోలేకపోయాడు. అప్పుడు సలీం గారు లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, మా రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు, హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, కొంత పోరాటం చేసే యోధులు బయటకు రావాల్సి వస్తుంది. దానికి వీళ్ళు పేరేంటంటే కుల రాజకీయాలు లేదా మత రాజకీయాలు. ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ క్యాస్టిజం అన్నది ఈరోజు బీజం పడింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లోనే పడింది. అందుకని ఆయన రాజ్యాంగం మీద అవగాహన తీసుకుని ఈ యొక్క మనుస్మృతిని పక్కకు పెట్టి భారతదేశానికి రాజ్యాంగం కావాలని చెప్పి సరికొత్త రాజ్యాంగాన్ని రూపొందించబట్టి స్త్రీకి హక్కులు వచ్చాయి, భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కులు వచ్చినాయి సార్. అందుకని మనం పోరాటం అనేది రాజ్యాంగం ద్వారా చేస్తున్నాం. మాకు రైట్ ఉంది, ఈ పోరాటం చేయడానికి రైట్ ఉంది. ఎందుకు ఈ రైట్ ఉంది అంటున్నామంటే, అతను సవ్యంగా వచ్చి కోర్టుకు వచ్చి వాంగ్మూలం చెప్తే సరే తప్పే చేశాడు, ఆ తప్పు శిక్ష పడుతుంది, తప్పు చేయలేదు శిక్ష పడదు, నువ్వు రావాలి కదా. అంటే నువ్వు కోర్టు నీకేం చెప్పింది అది చేయట్లా, చట్టం ఏం చెప్పింది నువ్వు చేయట్లా. చేయనప్పుడు మాకు ఉన్నది పోరాటం ఒకటే. అందుకని పోరాటం చేస్తున్నాం. మీ మనసు గాయపడ్డా కూడా సలీం సార్ని ఏ విధంగా అయితే క్వశ్చన్ చేస్తున్నా మీకు కూడా అదే క్వశ్చన్ పెడతాను. జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్, కోడి కత్తితో దాడి చేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు శ్రీ. అలాంటి వ్యక్తికి మీరు మద్దతు ఇచ్చి ఇలా నడిపించడం ద్వారా ఆర్పిఐ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా, దాని సభ్యులుగా, నేతలుగా ఏం సాధించాలనుకుంటున్నారు? ఫ్రీ పబ్లిసిటీయా, లేకపోతే మీరు చెప్పినట్లు ఇంకేదన్నా ఉందా? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు స్థాపించారంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత జనాలకి పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్కి. అంటే పొలిటికల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి ఆ కీని తిప్పాడు. అతను సీఎంగా ఉన్నాడు కాబట్టి 5 ఏళ్ళు ఇతను జైల్లో ఉన్నాడు. అదేవిధంగా మేము నిజంగా పబ్లిసిటీ చేయాలనుకుంటే ఇతని ద్వారా చేయవసరం, మాకు అంత అవసరం లేదు. అన్యాయం జరిగిన ఈ పక్షాన ఎవడొచ్చి నిలబడతాడు? అటువైపు కొండంత వ్యక్తి ఉన్నాడు ఆర్థికంగా, అతను సీఎం, ఎవడో వచ్చి నిలబడ్డండి ఇతను వెనకాల. సరిగ్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివినాడు, సరిగ్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు ఖచ్చితంగా వెనకాల వస్తారు, రావాలి కూడా. ఇది మన సామాజిక బాధ్యత. అంతే తప్ప ఇక్కడ పబ్లిసిటీ స్టంట్ లేదంటే ఇంకోటి ఏదో లేదు సార్. ఎందుకు లేదంటున్నాం అంటే, మరి ఇన్ని సంవత్సరం బట్టి మేము ఎందుకు రాలా? ఇక్కడ మాకు స్వధర్మంలో అన్యాయం జరిగింది, పరధర్మంలో అన్యాయం జరిగింది, రెండిట్లోనే అన్యాయం జరిగింది. అతను సీఎం కాకముందు ఇతను ఉపయోగించుకుని సీఎం అయ్యాడు, మిగతా వాళ్ళు సీఎం కావడానికి ప్రచారంలో ఇతను ఉపయోగపడ్డాడు. అంటే ఒక గెలిచేటప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తప్పు చేశారో ఇప్పుడు కూటమి కూడా అదే తప్పు చేస్తుందనే భావన 100%. ఓకే, 100% మాకు ఉంది అది. ఎందుకనంటే అంబాజీపేటలో ఇతను పిలిచారు, అదేవిధంగా కాకినాడ దగ్గర దళిత గలంలో లోకేష్ గారు పిలిపించుకుని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకోలేదు, కానీ ఆయన అనేక సభల్లో ప్రచారంలో కోడికత్తి 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 అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అంటే దళితులకు అన్యాయం చేశారనే ఒక ఇంజెక్షన్ని దళిత ప్రజల్లోకి తీసుకెళ్లారు అనమాట ప్రచారం ద్వారా. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటింగ్ ఎక్కువ కాబట్టి మీకు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి ద్వారా, మీకు అట్రాసిటీలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారా సార్? లేదు కదా. 9 నెలలు అయింది. 9 నెలల్లో ఎన్నోసార్లు ట్రై చేశారు, ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. సరే జరగలేదు, మేము వెళ్ళలేదు అనుకోండి. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక 1 వీక్ క్రితం వర్లరామయ్య గారి దగ్గరికి వెళ్ళాం కదా సార్. ఆయన తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కనిపించడం ఎంతసేపు. టీడీపీ సీనియర్ నేత కదా, అండ్ దట్టు సీనియర్ దళిత్ నేత కూడా కదా. మేమేమంటున్నాం అంటే, అధికారంలోకి రాకముందు ఉన్న ఇంట్రెస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పట్ల ఎందుకు లేదు, దళితుల పట్ల ఎందుకు అంత చిత్తశుద్ధితో మీరు పని చేయడం లేదు. అదే దళిత గలం ఇప్పుడు పెట్టండి, మా దళితులందరూ వెళ్ళి
మా గోడిని వెళ్ళవించుకుంటాం. ఇది ఒకటే సీన్, ఇది ఒకటే కాదు. వీధి సుబ్రహ్మణ్యం ఉన్నాడు, చీరాల్లో కిరణ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగా ఎంతోమంది అట్రాసిటీలకు గురైన వాళ్ళు మేము వెళ్ళి చెప్పుకుంటాం. అది ఇప్పుడు జరగట్లేదని మా వాదన సార్. రైట్. ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ విధంగా ఉండొచ్చు బాబీ గారు. ఇందాక సలీం సాబ్ ఒక మాట అన్నారు, మీడియా ట్రయల్స్ ఎన్నైనా జరగవచ్చు కానీ జరగాల్సింది జ్యుడిషియల్ ట్రయల్ మాత్రమే. ఆ జ్యుడిషియల్ ట్రయలే సీను తప్పు చేశాడా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అప్పటిదాకా మనం మాట్లాడుకునేవంతా కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాల్ని అపోహల్ని తొలగించడానికి. సో ఇంటర్వ్యూ ముగించబోయే ముందు, ఇంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి సీను కోసం ₹1 ఫీజు తీసుకోకుండా మోరల్గా లీగల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి సలీం సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, పొలిటికల్గా సైకలాజికల్గా తనెక్కడ డిప్రెస్ కాకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీ తరపున మీ తరపున బాబీ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఏది ఏమైనా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద జ్యుడిషియల్ ట్రయల్. అప్పుడే మనము వాట్ ఎవర్ ఇట్ మే బీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.